మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, సెప్టెంబర్ మాసం విశేషంగా ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది, చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది, ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ధనస్సు రాశి వారికి 2025 సెప్టెంబర్ నెలలో చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ అంటే అద్భుతాన్ని ఇవ్వబోతుంది. చక్కటి సమాజంలో గొప్పటి పేరు ప్రఖ్యాతలు కానీ అద్భుతమైనటువంటి లాభాన్ని వీరికి తెచ్చిపెట్టే పరిస్థితి ఉంది. ఇది సత్యం. పూర్తి వీడియో కోసం నెక్స్ట్ వీడియోలో మనం పూర్తిగా విశ్లేషిద్దాం. అది ఎందుకు, ఎట్లా, ఏమిటి అనేది, ఏ నక్షత్రం వారికి అనేది నెక్స్ట్ చెప్దాం, నక్షత్రాల వైజ్గా. ఓకే, ముందుగా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపం కలిగినటువంటి వారు ఇట్టి ధనస్సు రాశి వారు. చూడగానే ఒక అట్రాక్షన్ ఏర్పడుతుంది మనకు, అరే అన్నట్టు కొల్లుక్కు. ఎక్కువ దైవభక్తి కలిగినటువంటి వారు అయి ఉంటారు. అదేవిధంగా పాపభీతి ఎక్కువ. ఈ పని చేస్తే నాకేమైనా పాపం కలుగుతుందా, పుణ్యం కలుగుతుందా, అబ్బో నేను చెయ్యను, మంచిగా చేస్తా అనుకునేటువంటి వారు ధనస్సు రాశి వారు. అదేవిధంగా ఏ విషయాన్నైనా కూడా వెంటనే గ్రహించేటువంటి శక్తి వీరికి ఉంటుంది. ఓహో, ఇది ఇట్లా చేస్తే ఇట్లా అవుతుందా, ఓకే ఇది జరుగుతుందా, లేదా ఇదా, లేదా ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉందా, లేదా మరొకటి ఉందా అనేది వీరికి ఉట్టిగానే అర్థమైపోతుంది. అదేవిధంగా దైవభక్తి కలిగి ఉంటారు. మన సంప్రదాయాలను ఎక్కువగా పాటిస్తుంటారు ప్రతిదీ కూడా ఇట్టి ధనస్సు రాశి వారు. అదేవిధంగా కొంతమేర మనస్సులో ఏది దాచుకోరు, ఏదైనా ఉంటే నోరు జారేస్తారు. కొంత వీరు నోరే వీరికి శత్రువు కూడా వాస్తవానికి. ఇంకను జీవితాన్ని మామూలుగా సరదాగా తీసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి వారు. తప్పకుండా కొంత పట్టుదల ఎక్కువ అని చెప్పుకోవచ్చును. ఒక మాట ఎవరైనా అన్నా కూడా సహించలేరు అని చెప్పుకోవచ్చును ఇట్టి ధనస్సు రాశి వారికి. మరి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. దీనివల్ల స్థానచలనాలు, ప్రదేశ మార్పులు, ఊహించని అవమానాలు, అవరోధాలు, భార్యాభర్తలలో విడాకుల దాకా వెళ్ళే పరిస్థితి ఉంటుంది, విడాకులు జరిగే పరిస్థితి ఉంటుంది, ఏమైనా ఇల్లీగల్ అఫైర్స్ ఉంటే బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా ఎన్నెన్నో కూడా విషయాలు వీరికి ఆల్రెడీ 2024 ఆగస్టు నుంచి తారసపడినవి. స్టెప్ తీసుకున్నారు, బయటికి వెళ్ళారు, బయటికి వెళదామని చెప్పి నిర్ణయం తీసుకున్నవారు ఉన్నారు, బయటికి వెళితే ఎట్లా అని చెప్పి భయపడుతూ ఇంట్లో ఉండేవారు ఉన్నారు. సో ఆల్రెడీ ఒక బిజినెస్ ఏదైనా మొదలుపెట్టి అద్భుతంగా ముందుకు వెళ్ళినటువంటి వారు ఉన్నారు. ఆ బిజినెస్లో రాణించినటువంటి వారు ఉన్నారు, రాణిస్తూ ఉన్నారు. మరి 2026లో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలకు సంబంధించి ఈ 2025 సెప్టెంబరు ఒక పునాది. బీ కేర్ఫుల్. ఇక్కడ ఇప్పుడు స్టెప్ మెల్లగా వేయండి. ఇక్కడ వరకు హ్యాపీగా వచ్చారు. ఇక్కడ ఏంది, 50 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశారు, 65 లక్షలో కోటి రూపాయలు వచ్చినాయి అనుకో. ఈ కోటి రూపాయలు పెట్టాలి అనే భావన నీకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 10 రూపాయలు పెట్టుబడి పెట్టిండ్రు, 20 వచ్చినాయి. ఇక్కడ 20 పెట్టుబడి పెడతా నాకు 40 వస్తాయి అనుకుంటారు. ఉన్నాయి పోతాయి. అదే పరిస్థితి గమనించుకోండి. సో ఇట్టి సందర్భాలలో మీరు మీ జన్మజాతకాన్ని చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. పేరు బట్టా, జన్మనామం బట్టా, లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టే సమయం ప్రకారంగానా, మీ కొడుకు జాతకం నుండా, మీ కూతురు జాతకం నుండా, మీ మనవడి జాతకం నుండా, మీ మనవరాలు జాతకం నుండా తాత స్థానం ఉంటుంది, తండ్రి స్థానం ఉంటుంది, చూసి చెప్పొచ్చు. కనుక 100కు 100% ఈ సెప్టెంబర్ నెలలో వ్యక్తిగత జాతక పరిశోధన ఎవరైనా చూసుకోవాలా అంటే అది ముందుగా వృశ్చిక రాశి, ధనస్సు రాశి. ఏ వీడియోలో నేను చెప్పలే, ఖచ్చితంగా చెక్ చేసుకోండి అని. కానీ ఇప్పుడు వీరు చెక్ చేసుకోండి 100% కూడా. ఇదైతే గమనించుకోండి.
ఎందుకంటే గృహంలో కొన్ని సమస్యలు రాబోతూ ఉన్నవి, జాగ్రత్త. కొంతమేర హాని ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. కోపం అధికంగా పెరగబోతూ ఉన్నది. అనూహ్య అవరోధాలు ఏర్పడేటువంటి పరిణామాలు గోచరిస్తూ ఉన్నవి. అగ్ని ప్రమాదాలు గోచరిస్తూ ఉన్నవి. కొన్ని వస్తువులు దొంగతనము అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మీ పై అధికారుల మూలకంగా మీరు సంతోషంగా ఉన్నాము అని అనుకుంటున్నారు. అలాంటి సిచ్యువేషన్స్, అలాంటి సందర్భాలు ఎదురయ్యాయి ఆల్రెడీ. ఇక నుండి కొంత నరదృష్టి, నరఘోష ఏర్పడేటువంటి సందర్భాలు మొదలయ్యాయి. బీ కేర్ఫుల్. అది ఈ సెప్టెంబర్ నెల నుండి. కానీ ఎవరైతే వ్యక్తిగత జాతకాన్ని పరిశోధించుకొని ముందుకు వెళతారో అద్భుతంగా ఉండబోతూ ఉన్నది. ఒకటి. రెండవది, బా, బీ, భూ అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు కావచ్చును. అదేవిధంగా జ్యోతి, యా అక్షరాలతో పేరు కలిగినటువంటి వారు జాగ్రత్త. ఈ పేర్లతో ఉండేటువంటి ఏదైనా కంపెనీస్ కానీ, చిన్న చిన్న కంపెనీలు కానీ, పెద్ద పెద్ద కంపెనీలు కానీ ఎత్తేసే పరిస్థితులు గోచరిస్తూ ఉన్నవి. ఎందుకంటే 2024-25లోనే ఇబ్బందికరంగా ఉంది. సో 2024లో ఉన్న ఇబ్బందులు 24 ఆగస్టు తర్వాత నుండి ఈ 2025 ఆగస్టు వరకు ఏదో ఒక శుభం కలిగింది. అదేమిటి అనేది మీరు పుస్తకంలో రాసుకొని చూసుకోండి. ఏం జరిగింది అనేది. జరగలేదా కాంటాక్ట్. ఎందుకు జరగలేదో నేను చెప్తాను. రెండవ విషయము, ఈ యొక్క ధనస్సు రాశి వారికి సంబంధించి కొంత ఆహార వ్యతిరేకత, అంటే ఫుడ్ పాయిజన్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నవి. బీ కేర్ఫుల్. ఫుడ్ పాయిజన్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఫుడ్ రిలేటెడ్ ఎవరైతే బిజినెస్లో ఉన్నారో, రెస్టారెంట్ బిజినెస్లో ఉన్నారో, ఇట్టి బాక్షరంతో, యాక్షరంతో ధనస్సు రాశి వారు ఫుడ్ రిలేటెడ్ ఎవరైతే మనిషి కానీ ఆ వ్యవస్థ కానీ ఉందో, ఈ ఫుడ్ రిలేటెడ్ వారు వచ్చి మిమ్మల్ని అదేంటి మన ఎంక్వైరీ చేయడం కానీ, వారు ఆకస్మిక తనిఖీ చేస్తే ఏమైనా ఫుడ్ రిలేటెడ్ వారికి ఏమైనా దొరకవచ్చు, సీజ్ కావచ్చు. హోటల్స్, బీ కేర్ఫుల్స్ ఆ రంగంలో ఉండేటువంటి. సో ఓవరాల్గా ధనస్సు రాశి వారికి సంబంధించినటువంటి పరిస్థితులు ఇవి. కానీ ఇంకనూ చూసుకున్నట్టయితే మనకు అకారణమైనటువంటి కొన్ని వైరాలు ఏర్పడే పరిస్థితి, అకారణంగానే కొన్ని గొడవలు, అరే మంచిగా ఉన్న వ్యక్తులు ఇట్లా అయ్యారేంది అనేది. అదేవిధంగా ధన నాశనము ఉన్నది ఇక్కడ. దీంతో పాటుగా శత్రు వృద్ధి ఉంది. అనుకున్న పనులకు ఆటంకాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అలసత్వము ఉంది. అదేవిధంగా కొంత కీర్తి నాశనము, అసత్య ప్రలాపాలు, మీ వల్ల అన్యులకు ఇబ్బంది, ఇలాంటి విషయాలు ఉన్నవి కనుక చాలా ఆచితూచి ఓపికగా జాగ్రత్తగా ఉండండి. కొన్ని కోర్టు రిలేటెడ్, పోలీస్ రిలేటెడ్ తిరిగేటువంటి పరిణామాలు కూడా ఉన్నవి. జాగ్రత్త. ఇక ధనుసు రాశి వాళ్ళకి ఎలాంటి పరిహారాలు బాగుంటాయి అంటారు? పరిహారాలు చేసుకునేటువంటి స్టేజ్లో ప్రజెంట్గా వీరు లేరు. నేను చెప్తా, నల్ల నవ్వులు దానంగా ఇవ్వమని చెప్తా, శనికి పూజ చేసుకోమని చెప్తా, రావి చెట్టు కింద దీపారాధన చేసుకోమని నేను చెప్తా. కానీ వారికి ఉపశమనం కలగాలి కదా. నేను చెప్పిన రెమెడీ వారికి నమ్మకం కలగాలి కదా. కనుక తప్పకుండా ఒకసారి మాత్రం మీరు నాతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇది ఒక్కటే విషయం నేను చెప్తున్నాను. ఏ రాశి వారికి చెప్పలేదు, నేను చెప్పను. అది ఎవరి పరిస్థితి వారిది. ఎందుకంటే సిచ్యువేషన్ కొంచెం ఇప్పుడు మీరు కాంటాక్ట్ అయితే ఏమన్నా మనకు ఆ ట్రైన్ పట్టాల నుండి కింద పడకుండా చేసే ప్రయత్నం చేద్దాం. ట్రైన్ ప్రయాణం ఇస్తూ ఉంది, పట్టాలు తప్పే పరిస్థితి ఉంది. ఈ సమయంలో కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఓవర్
బిల్డప్ కానీ లైట్గా ఓవర్ ఎక్స్పెక్టేషన్ కానీ అతి పోతే మాత్రం ఇబ్బంది అవుతుంది. అది గమనించుకోండి. ఏది ఏమైనా శనికి సంబంధించినటువంటిది కాకుండా వెంకటేశ్వర స్వామి వజ్ర కవచాన్ని చదువుకోండి, బాగుంటుంది. ఇట్టి ధనస్సు రాశి వారికి ఈ జాజిరాతి తావిత్తు అనేటువంటిది ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. మనము 5 అద్భుతమైనటువంటి మూలికలతో తయారు చేసేటువంటి యొక్క తావిత్తు జాజిరాతి తావిత్తు. ఇది ఎవరైతే మెడలో కానీ చేతికి కానీ నడుముకు కానీ కట్టుకుంటారో శనికి సంబంధించిన ఇబ్బందులు ఉండవు, నరఘోష నుండి తప్పించుకోవచ్చును. ధన పరమైన ఇబ్బందులు, కొంత గొడవలు జరుగుతున్నాయి అనుకున్న ఇంట బయట కొంత శాంతించేటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ప్రకృతి అందించినటువంటి ఆ మూలికలు విన్నారా, ఆ మూలికలతో ఇప్పుడు మనకు ఇదేమిటి బాలింత అంటే డెలివరీ అయిన తర్వాత బాలింతకు ఒక స్నానం పోపిస్తారు. ఏమిటి మన జంజమాయల చెట్టు అని చెప్పి ఇట్లా ఉంటుంది కొన్ని మూలికలు. అది ఎంత నేచురల్, అవునా కాదా? అలాంటి నేచర్ మనకెంతో అందించింది. సో దానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి మూలికలతో తయారు చేయబడింది. తప్పకుండా ఎవరైనా కావాల్సినటువంటి వారు తీసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఓవరాల్గా ధనుసు రాశి వారి పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ్.